హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తలో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తలో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 9 జూలై 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఈ రోజు మనకి ఒక కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ స్కీమ్. సో ఇప్పుడే చూసాం మనకి ప్రపంచ సుస్థిర అభివృద్ధి. సో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ స్కీమ్, సో సుస్థిరమైనటువంటి అభివృద్ధికి సంబంధించి దేశాలకు సంబంధించి ర్యాంకింగ్స్ అనేది విడుదల చేస్తూ ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. సో మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది ఇటీవల కాలంలో మనకి మిలియనీర్షిప్ డెవలప్మెంట్ అని చెప్పి చెప్పవచ్చు. సో మిలియనియం అండ్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక స్కీమ్ కాస్త మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ స్కీమ్గా మార్చబడింది. సో ప్రపంచ సుస్థిర అభివృద్ధి. సో ప్రపంచ సుస్థిర అభివృద్ధి ప్రకారంగా తీసుకుంటే మనకి యొక్క ర్యాంకింగ్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో దేనికి అంటే మనకి ముఖ్యంగా ప్రతి దేశము కూడా 17 లక్ష్యాలను సాధించడం అనేది ఉండమని తెలుసు. సో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రతి ఒక్క దేశం కూడా ఆ యొక్క దేశం ఏదైతే ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగస్వామ్యం కలిగి ఉందో సో ఆ యొక్క ప్రతి దేశం కూడా 17 లక్ష్యాలను ఛేదించాలి. సో 17 గోల్స్ అని చెప్పి చెప్పవచ్చు. సో ఆ యొక్క 17 గోల్స్కి సంబంధించి మనకి లక్ష్యాలను సాధించే వాటిలో ముఖ్యంగా తీసుకుంటే ఫుడ్కి సంబంధించి కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, అండ్ ముఖ్యంగా వాటర్కి కావచ్చు, ఆహార భద్రత, పరిరక్షణ, ఇటువంటివన్నీ కూడా మనకి యొక్క 17 అంశాల్లో పొందుపరచడం అనేది జరిగింది. అండ్ లాస్ట్ కూడా మనం డిస్కస్ చేసాం వరల్డ్ ఫుడ్ సేఫ్టీ, అంటే సో ఆహార భద్రత అనే అంశం కూడా మనకి యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఒక అంశం చెప్పుకోవచ్చు. అదే మనకి 7th అంశం. సో ఆ విధంగా తీసుకుంటే మొత్తంగా అటువంటి 17 అంశాలను సాధించాలి, 17 లక్ష్యాలను ప్రతి దేశము కూడా ఫాలోఅప్ చేయాలని చెప్పి చెప్పవచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే మనకి యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్, సో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఈ యొక్క ర్యాంకింగ్ని దేశాల జాబితాను విడుదల చేసేటువంటి ఒక సంస్థ ఏది అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. సో సొల్యూషన్స్ నెట్వర్క్ అని చెప్పి ఒక సంస్థ దీనిని విడుదల చేయడం అయితే జరిగింది. సో మనకి ఎప్పుడు కూడా ఈ యొక్క ర్యాంకింగ్స్ వచ్చినప్పుడు దాని పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ర్యాంకింగ్ ఎల్లప్పుడూ మనకి మెయిన్గా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం ఏది అంటే స్వీడన్ దేశం. సో ఎప్పుడూ కూడా మనకి స్వీడన్ దేశం అనేది ఎన్ని దేశాల్లో ప్రతి అంశంలో మనకి చాలా విషయాల్లో మనకి ఫస్ట్ ప్లేస్, టాప్ ప్లేస్లో నిలవడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు యొక్క స్వీడన్ దేశం మరలా ఫస్ట్లో నిలవడం అయితే జరిగింది. 84 స్కోర్ అని చెప్పి చెప్పవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసరికి డెన్మార్క్, థర్డ్ ఫిన్లాండ్, అండ్ ఫోర్త్ వచ్చేసరికి ఫ్రాన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 5th జర్మనీ. సో ఈ విధంగా మనకి టాప్ 10 ప్లేసెస్లో మనకి టాప్ 5 ప్లేసెస్ని తీసుకోవడం అయితే జరిగింది. సో ఏ దేశాలు ఉన్నాయి అంటే మనకి ఫస్ట్ వచ్చేసరికి స్వీడన్ దేశం, సెకండ్ డెన్మార్క్ దేశం, అండ్ థర్డ్ ఫిన్లాండ్, అండ్ ఫ్రాన్స్, జర్మనీ. సో ఈ యొక్క 5 దేశాలు మనకి ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ప్రపంచ అభివృద్ధి సంస్థ, ప్రపంచ సుస్థిర అభివృద్ధి స్కీమ్కి సంబంధించి ర్యాంకింగ్స్ను విడుదల చేసినటువంటి సంస్థ ఏది అని అడుగుతారు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అని చెప్పి ఒక సంస్థ ఈ యొక్క ర్యాంకింగ్స్ని విడుదల చేయడం అయితే జరిగింది. సో దీనిలో మనకి టాప్ 5 ప్లేసెస్లో ఉన్న దేశాలు అంటే స్వీడన్ దేశం, డెన్మార్క్ దేశం, ఫిన్లాండ్ దేశం, ఫ్రాన్స్ అండ్ జర్మనీ. సో ఈ యొక్క 5 దేశాలను మనకి యొక్క టాప్ 5 ప్లేసెస్లో ఉన్న దేశాలుగా చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క అభివృద్ధి ఎప్పటికీ, సో ఈ యొక్క 17 లక్షల సాధన అనేది ఎప్పటికీ అంటే 2015 నుండి 2030 సంవత్సరం లోపు మనకి ఈ యొక్క అభివృద్ధిని సాధించాలి అని చెప్పి ఒక టైం అనేది మనకి పెట్టుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. 2015 to 2030 అని చెప్పి సో ప్రపంచ సుస్థిర అభివృద్ధి అని చెప్పి చెప్పవచ్చు. సో దానికి సంబంధించి ప్రస్తుతం వెలువరించినటువంటి ర్యాంకింగ్స్ ఆధారంగా మనకి ఈ యొక్క దేశాలను చెప్పడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే 17 లక్ష్యాలను మనకి త్వరలో ఈ యొక్క 2030లోగా ప్రతి దేశము పాటించాలి అని చెప్పి అంశం. అండ్ నెక్స్ట్ దీంట్లోనే మనకు తీసుకుంటే మన భారతదేశం యొక్క ప్లేస్ ఎంత. సో మన లాస్ట్ టైంకి పోలిస్తే మనకి 2 స్థానాలు కింద పడిపోయిందని చెప్పి చెప్పవచ్చు. 117వ ప్లేస్లో మనకి ఇండియా అనేది నిలవడం అయితే జరిగింది. సో లాస్ట్ టైం అంటే 2019 సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆధారంగా తీసుకుంటే సుస్థిర అభివృద్ధి లెక్కల ప్రకారంగా తీసుకుంటే మనకి మన భారతదేశం స్థానం వచ్చేసరికి 115. బట్ ఈ ఇయర్ మనకి 2020 ప్రకారంగా తీసుకుంటే మనకి ఎంత అంటే 2000 మనకి మెయిన్గా 117. సో టోటల్గా 2 స్థానాలు పడిపోయింది అని చెప్పి చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క ప్రపంచ సుస్థిర అభివృద్ధి సంస్థ వెలువడి చేసినటువంటి ఒక ర్యాంకింగ్స్ ఆధారంగా మనకి ఇది నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి ఒక ప్రపంచ సుస్థిర అభివృద్ధి సంస్థ సస్టైనబుల్ డెవలప్మెంట్ స్కీమ్కి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచిన మరొక అంశం ఏది అంటే బెమ్స్టెక్.
చాలా ఇంపార్టెంట్ మనకి బిమ్స్టెక్ వార్తలో నిలిచింది. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టేరియల్ టెక్నాలజీ అని చెప్పవచ్చు. సో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారియల్ టెక్నికల్ అని చెప్తాం. సో ఇది మనకి దీని యొక్క ఫుల్ అబ్రివేషన్ ఎకనామిక్ కోఆపరేషన్. సో మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క బిస్టెక్ అని సో బిమ్స్టెక్ అని చెప్తాం. సో దానికి అబ్రివేషన్ ఏంటి అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారియల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్తాం. సో దీనికి సంబంధించి ఒక జాబితాను మనకి విడుదల చేయడం అయితే జరిగింది. సో ఈ రోజు తీసుకుంటే మనకి యొక్క బిమ్స్టెక్ కి సంబంధించి ఎన్ని దేశాలు, సో మొత్తంగా ఎన్ని దేశాల కూటమి అంటే మనకి దాంట్లోనే ఉంది మనకి 7 స్టేట్స్ అని చెప్పవచ్చు. సో ఆ యొక్క 7 స్టేట్ ఏంటి అంటే మనకి ఇండియా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక అండ్ థాయిలాండ్. సో మన భారతదేశానికి మనకి ఆనుకొని ఉన్నటువంటి దేశాలు అండ్ మెయిన్గా తీసుకుంటే వాటి యొక్క ప్లేసెస్ని బట్టి కూడా మనకి గుర్తుపెట్టుకోండి 1 by 1. సో ఫస్ట్ వచ్చేసరికి నేపాల్, భూటాన్ అనేది మనకి దానికి దగ్గరగా ఉందని చెప్పవచ్చు. బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్. సో ఈ యొక్క 7 దేశాల కూటమి యొక్క సమూహం మనకి యొక్క బిమ్స్టెక్ అని చెప్పవచ్చు. సో దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 1997లో ఈ యొక్క కూటమిని ఫామ్ చేయడం అయితే జరిగింది. సో ఏ ఇయర్లో అంటే మనకి 1997 జూన్ 6న ఈ యొక్క బిమ్స్టెక్ ని ప్రారంభించడం అయితే జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సమాఖ్య, కూటమి. సో ఈ యొక్క కూటములు అన్ని కూడా కలిసి ఒక ఫామ్ అవడం అనేది జరుగుతుంది. సో దాని ద్వారా అనేక దేశాలకు సంబంధించి శాంతి భద్రతలు కావచ్చు ఒక నిర్ణయాన్ని కలిగి ఉండడం అయితే జరుగుతుంది. సో బిమ్స్టెక్ అని చెప్పి యొక్క 7 మనకి యొక్క ప్రాంతాలకు సంబంధించి కలిపి ఉన్నటువంటి సంస్థ ఏది అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారియల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్పవచ్చు. సో 7 దేశాల కూటమి అని చెప్తున్నాం. సో ఆ యొక్క 7 దేశాలు ఏంటి అంటే మనకి ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, థాయిలాండ్, శ్రీలంక, భూటాన్ అండ్ మెయిన్గా తీసుకుంటే మయన్మార్. సో ఈ యొక్క 7 దేశాల కూటమే మనకి ఈ యొక్క బిమ్స్టెక్ అని చెప్పవచ్చు. సో 7 దేశాలు సమూహంగా కూరి ప్రతి ఒక్క అంశానికి సంబంధించి చర్చలు అండ్ ముఖ్యంగా శాంతివాదాలకు సంబంధించినటువంటి అంశాలను కలిగి ఉంటాయని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనకి ఈ యొక్క బిమ్స్టెక్కి సంబంధించినటువంటి అంశాలు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి ఈ అంశాల పట్ల కావచ్చు లేదంటే ఈ యొక్క స్కీమ్స్కి సంబంధించి కావచ్చు తరచూ వార్తలు నిలిచినటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. అండ్ మెయిన్ థింగ్ తీసుకుంటే మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ముఖ్యమైన అంశం ఏది అంటే బిమ్స్టెక్. సో ఈ యొక్క 7 దేశాల కూటమి అండ్ దీన్ని ఎప్పుడు ఫామ్ చేశారు, ఏ డే ఫామ్ చేశారు అండ్ ఏ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది, దీని ముఖ్య ఉద్దేశం. సో దీని పట్ల మనకి ఎక్కువగా బిట్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది. సో దీని పట్ల అభ్యర్థులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో ఇటువంటి ఫామ్స్ వచ్చినప్పుడు దాని యొక్క అబ్రివేషన్ ఫుల్ ఫామ్ ఏంటి అండ్ మెయిన్గా దాంట్లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ రంగం ద్వారా ప్రవేశపెట్టబడింది, ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎందుకంటే అది మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో ఇచ్చినటువంటి బిమ్స్టెక్ సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నుంచి మరొక అంశం ఏది అంటే ది బే ఆఫ్ బెంగాల్ సంబంధించి డిస్కస్ చేసాం. దానిలో అంశమే బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో ట్రాన్స్జెండర్స్ కి సంబంధించిన ఒక అంశంతో మనకి ఈ రోజు బంగ్లాదేశ్ అనేది వార్త నిలిచింది. తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల్లో మనకి ముఖ్యమైనది ఒక ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఇటీవల కాలంలో ఎక్కువగా కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. నియర్లీ 10 days పైగానే మనకి ఈ మంత్లో వాటి గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది మనకి మే మంత్లో. సో ప్రతి ఒక్క అంశం ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఇటీవల కాలంలో చూసినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అండ్ న్యాయవాదిగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అండ్ మెయిన్గా తీసుకుంటే హెల్ప్ డెస్క్ అని చెప్పి అటువంటి అంశాలతో అండ్ అదేవిధంగా తీసుకుంటే ట్రాన్స్జెండర్స్ కోసం ప్రత్యేకమైనటువంటి వ్యాక్సినేషన్ సెంటర్స్ అని చెప్పి అండ్ మెయిన్గా తీసుకుంటే ఫస్ట్ టాయిలెట్స్ ఫర్ ట్రాన్స్జెండర్స్ అని చెప్పి ఏ రాష్ట్రం నియమించింది అండ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయబడింది అండ్ ఏ రాష్ట్రాలు వీరి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటుని చేశారు. సో ఇటువంటి అంశాలతో తరచూ కూడా మనకి వార్తలు ఇస్తున్నటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే మనకి యొక్క బంగ్లాదేశ్. సో ఒక ట్రాన్స్జెండర్స్ అని చెప్పవచ్చు. సో అటువంటి యొక్క ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఈ రోజు మనకి మరొక దేశం వార్తలు వచ్చింది. అది ఏంటి అంటే బంగ్లాదేశ్. ఈ యొక్క బంగ్లాదేశ్లో దీనికి సంబంధించి ఎటువంటి అంశాలను మనకి పొందుపరచడం జరిగింది అండ్ మెయిన్ దీని థింగ్ ఏంటి అంటే సో చాలా ఇంపార్టెంట్ మనకి ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఒక అంశాన్ని మనకి రేకెత్తిస్తూ వార్తలో నిలిచింది. సో మెయిన్గా ఏంటి అంటే ఈ యొక్క ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఏదైనా సంస్థ, సో ప్రైవేట్ సంస్థ కావచ్చు లేదా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, ఎవరైనా సరే వీరికి సంబంధించి జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తే సో ఎంప్లాయ్మెంట్ని వీరికి ఇవ్వడం అనేది జరిగింది అంటే సో వారికి సంబంధించి వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అలవెన్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో ట్యాక్స్కి సంబంధించి ట్యాక్స్ బెనిఫిట్స్ని ఇస్తూ ఈ రోజు మనకి వార్తలు నిలిచింది. సో చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఒక ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఆ జాబ్స్ అనేది వారికి అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగితే సో మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి అంటే
పన్ను మినహాయింపు. సో రెవెన్యూ ట్యాక్స్ అని చెప్పి ఇటీవల కాలంలో కూడా చూసాం. మనకి ఒక పన్ను మినహాయింపు అనేది ఆ యొక్క ఆర్గనైజేషన్ కావచ్చు, ఆ యొక్క సంస్థకు కావచ్చు నిషేధించడం అయితే జరుగుతుందని చెప్పి వివరించారు. చాలా ఇంపార్టెంట్ మనకి. అలా మొట్టమొదటి దేశంగా మనకి ఈ రోజు బంగ్లాదేశ్ వార్తనిచ్చింది. సో ఈ యొక్క ట్రాన్స్జెండర్స్కి సంబంధించి, సో వారికి సంబంధించి వివక్షత అనేది చూపించకుండా వారికి కూడా ఎంప్లాయ్మెంట్స్ని ప్రొవైడ్ చేయండి. సో అలా ఏ యొక్క ఆర్గనైజేషన్, ఏ యొక్క ప్రైవేట్ కంపెనీ అయితే తీసుకుంటారో సో వారికి సంబంధించి ట్యాక్స్ బెనిఫిట్స్ని ఈ రోజు నుంచి మేము తగ్గిస్తున్నాం. అండ్ మెయిన్గా తీసుకుంటే వారికి ఈ యొక్క పన్నుకి సంబంధించి మినహాయింపును కలిగిస్తాం. సో ఆ యొక్క సంస్థ, హోల్ సంస్థకే మనం పన్ను మినహాయింపు అనేది కలిగించడం అనేది జరుగుతుందని చెప్పి ఈ రోజు మనకి ఒక వినూత్నమైనటువంటి నిర్ణయాన్ని ఈ రోజు బంగ్లాదేశ్ ప్రభుత్వం అనేది మనకి వెలువరించడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నుంచి బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నుంచి మరొక అంశం ఏది అంటే సినోవాక్. సో సినోవాక్ అని చెప్పి ఒక వ్యాక్సిన్ మనకి వార్తలు ఇచ్చింది. ఇటీవల కాలంలో కూడా చూసాం. మనకి సినోవాక్ అనగానే గుర్తొచ్చేటువంటి ఒక దేశం ఏది అంటే చైనా దేశం. సో చైనా దేశం మనకి రెండవ వ్యాక్సిన్గా తీసుకుని ఎమర్జెన్సీ కండిషన్స్లో ఏ అయితే మనకి పేద ప్రాంతాలు ఉంటాయో, పేద దేశాలు ఉంటాయో, సో అటువంటి వారికి ఉచితంగా ఈ యొక్క సినోవాక్ వ్యాక్సినేషన్ సరఫరా చేయాలని చెప్పే ఉద్దేశంతో ఎమర్జెన్సీ కండిషన్ మీద దీనికి పర్మిషన్ కూడా తీసుకోవడం అయితే జరిగింది అని చెప్పి మనం చూడడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు ఈ యొక్క సినోవాక్ అనేది వార్తలు ఇచ్చింది. సో చైనా దేశానికి సంబంధించిన ఒక సినోవాక్ అనేది మనకి వార్తలు ఇచ్చింది. అతి పిన్న వయస్కు వారికి కూడా COVID-19 వ్యాక్సిన్ ఇస్తున్నటువంటి మొట్టమొదటి దేశం చైనా దేశం. సో అతి చిన్న వయసులో అంటే అతి పిన్న వయస్కుల వారికి కూడా మనకి ఇప్పటి వరకు ప్రపంచంలోనే లేదు అటువంటి ఒక చిన్న వయసు వారికి ఇవ్వడం అనేది. సో అటువంటి వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈ రోజు నుంచి మనం త్వరలోనే ప్రారంభించబోతున్నామని చెప్పి ఈ రోజు మనకి చైనా ప్రభుత్వం వెల్లడించి వార్తలు ఇచ్చింది. సో అతి పిన్న వయసుకు వారు అంటున్నాం. సో ఎంత వయసు అంటే 3 సంవత్సరాల నుండి అంతకు పైన పడిన ప్రతి ఒక్క చిన్నారికి కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 2 days లోనే ఈ యొక్క స్కీమ్ని ప్రారంభించబోతున్నామని చెప్పి ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి అఫీషియల్ అధికారిక ప్రకటన ఈ రోజు మనకి చైనా దేశం అనేది విడుదల చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే చిన్నారులు ఉంటారో, సో దేశవ్యాప్తం ఇప్పటి వరకు ప్రపంచంలోనే లేదు ఇటువంటి స్కీమ్ అనేది. మనకి చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో సో అటువంటి వారికి కూడా, చిన్న వయసు వారికి, అది కూడా మనకి 3 సంవత్సరాల నుంచి పైన పడిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ పూర్తి చేయబోతున్నాం అని స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పి అది కూడా విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 2 days లోనే, సో 2 days లోనే దీనికి సంబంధించి స్టార్ట్ చేయబోతున్నామని ఈ యొక్క చైనా దేశం వెలువడించడం అయితే జరిగింది. సో ఈ యొక్క చైనా దేశానికి సంబంధించినటువంటి సినోవాక్, సో ఆ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ పేరేంటి అంటే సినోవాక్ అని చెప్పి చెప్పవచ్చు. సో ఆ యొక్క సినోవాక్ వ్యాక్సిన్ని త్వరలోనే చిన్నారులందరికీ కాకుండా ఆ దేశం మొత్తానికి కూడా కంప్లీట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అందులో భాగంగానే యొక్క చిన్నపిల్లలకు కూడా ప్రారంభించనున్నామని చెప్పి అధికారిక ప్రకటనను వెలువరిస్తూ ఈ రోజు మనకి చైనా దేశం వార్తలు. సో గాయస్, ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క అంశాలు అనేది ఎక్కువగా మనకి అడగడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలిచినటువంటి ఒక దేశం కూడా మనకి చైనా దేశం అని చెప్పవచ్చు. ఎందుకంటే వివిధ రకాలైన ఓన్ అంతరిక్షం స్పేస్ స్టేషన్స్కి సంబంధించి కావచ్చు, అండ్ రాకెట్స్కి సంబంధించి కావచ్చు, ఎన్నో ప్రయోగాలు చేసే సత్ఫలితాలను పొందింది అని చెప్పవచ్చు. మనకి ప్రపంచంలోనే మొట్టమొదటి అంతరిక్షం, మనకి సెల్ఫ్ అంతరిక్షం అంటే ఓన్గా వారిగానే ఒక అంతరిక్ష సెంటర్ని స్థాపించుకోవాలని చెప్పి పూనుకున్నటువంటి దేశం ఏది అంటే చైనా దేశం అని చెప్పవచ్చు. దాని కొరకు ఇటీవలే మనకి రాకెట్స్ని కూడా ప్రయోగించడం అనేది జరిగింది. అండ్ అందులో ఒకటి సక్సెస్ అయ్యి మళ్ళీ భూమిని చేరింది అని చెప్పి తరువాత మరలా మరొక రాకెట్ని పంపించడం అనేది. సో ఈ విధంగా ఆగకుండా కంటిన్యూస్గా వారి యొక్క ప్రయోగాలను సాగిస్తూ దాని పట్ల విజయాలను పొందుతున్నటువంటి దేశంగా మనకి చైనా తరచూ వార్తలు నిలుస్తుంది. సో చైనా దేశానికి సంబంధించిన వస్తున్న అంశాల పట్ల కావచ్చు, ప్రత్యేకమైనటువంటి అంశాల పట్ల కావచ్చు, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క వ్యాక్సినేషన్కి సంబంధించి ఇటీవల కాలంలో మనకి ఫస్ట్ వ్యాక్సిన్ వార్తలో నిలిచింది. అండ్ అదే వచ్చిన ఒక 2-3 days విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 1 week లోనే మనకి ఈ యొక్క సెకండ్ వ్యాక్సిన్కి సంబంధించి అధికారికంగా కూడా మనకి పర్మిషన్స్ అనేది తీసుకొని వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఈ యొక్క సినోవాక్కి సంబంధించి లాస్ట్ వీక్లో కూడా మనం డిస్కస్ చేసాం. సో దీనికి సంబంధించి ఎమర్జెన్సీ పర్మిషన్ తీసుకొని పేద దేశాలు ఎవరైతే ఉన్నాయో ఆ యొక్క దేశాలకు ఉచిత సరఫరాను చేయనున్నటువంటి దేశంగా మనకి చైనా పేరు ప్రఖ్యాతులు పొందింది. సో ఆ విధంగా మనకి ఈ యొక్క చైనా దేశానికి సంబంధించి అంశాలు అయితే ఇటీవల కాలంలో చూసాం. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ రోజు ఈ యొక్క సినోవాక్ వ్యాక్సిన్ని
చిన్న పిల్లల కొరకు కూడా ప్రారంభించి ఈ యొక్క దేశం మనకి వార్తలు ఇచ్చింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైన అంశం అని చెప్పవచ్చు, సినోవాక్. సో అతి పిన్న వయసుకు వారికి కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి అని చెప్పి ఒక ప్రక్రియ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఒక డ్రగ్ వార్తలు ఇచ్చింది. సో డ్రగ్స్ కి సంబంధించి కూడా తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇప్పటి వరకు కూడా మన 3 డ్రగ్స్ కి సంబంధించి అంశాలను డిస్కస్ చేసాం. అండ్ మెయిన్ గా తీసుకుంటే కోవిడ్ కి సంబంధించినవే అని చెప్పవచ్చు. కేవలం కోవిడ్ కి మాత్రమే తయారు చేసినటువంటి ఒక డ్రగ్ అనేది ఇప్పటి వరకు కూడా చూడలేదు. ఇటీవల కాలంలో ఒక్క డ్రగ్ ని మాత్రమే కేవలం కోవిడ్ కోసం మాత్రమే తయారు చేసింది DRDO సంస్థ వారు అని చెప్పి వెలువరించడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి మనం వార్తలు చూసాం. అటువంటి అంశాలు ముఖ్యంగా మెడిసిన్స్ కి కావచ్చు, డ్రగ్స్ కి సంబంధించి కావచ్చు, ఈ యొక్క కరోనా వ్యాక్సినేషన్ కి సంబంధించి కావచ్చు, నూతనంగా వస్తున్నటువంటి మందులు కానీ, వెంటిలేటర్స్ కావచ్చు, ఆక్సిజన్ కన్సన్ట్రేటర్స్ కావచ్చు, ఆక్సిజన్ కంటైనర్స్ కావచ్చు, ఇటువంటి అంశాల పట్ల ముఖ్యంగా మెడికల్ అనాలిసిస్ కి సంబంధించి ఏ అంశాలు అయితే వస్తున్నాయో, తరచూ వార్తలు నిలుస్తున్నాయో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా మనకి యొక్క డ్రగ్స్ కి సంబంధించి ఏవైతే కరోనా వ్యాధికి పడకుండా ఆ యొక్క కరోనా వ్యాధి నుంచి సంరక్షించేటువంటి అంశాలు ఉంటాయో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్ గా తీసుకుంటే ఈ రోజు మనకు ఒక డ్రగ్ వార్తలు నిలిచిందని చెప్పాము. అది ఏంటి అంటే నిక్లోసమైడ్ అని చెప్పి ఒక డ్రగ్ మనకి వార్తలు నిలిచింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి యాంటిలిమెంట్ డ్రగ్ అని చెప్పవచ్చు. సో యాంటిలిమెంట్ డ్రగ్ మన శరీరంలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి వైరస్ నైనా సరే చంపివేయగలిగినటువంటి పవర్ ని కలిగినటువంటి ఒక డ్రగ్ అని చెప్పవచ్చు మనకి ఈ యొక్క నిక్లోసమైడ్. సో ఈ యొక్క నిక్లోసమైడ్ డ్రగ్ అనేది మన శరీరం లోపల ఎటువంటి వైరస్ అయినా సరే ప్రవేశించినప్పుడు సో దానిని చంపేటువంటి అంటే దాన్ని సంహరించేటువంటి ఒక కార్యక్రమాన్ని కలిగి ఉన్నది ఆ యొక్క డ్రగ్ కి. ఆ యొక్క వాల్యూ అనేది మనకు ఉంటుందని చెప్పవచ్చు. సో ఈ విధంగా తీసుకుంటే మనకి ఈ యొక్క డ్రగ్ కి సంబంధించి ఈ రోజు మనకి ఒక సంస్థ నిలిపినటువంటి ఒక అంశం వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క నికోసమైడ్ డ్రగ్ అనేది కరోనా వ్యాధికి సంబంధించిన వైరస్ పైన అద్భుతంగా పనిచేస్తుంది, సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పి ఈ రోజు ఒక సంస్థ వెలువరిస్తూ వార్తలో నిలిచింది. సో కరోనా పైన అత్యున్నతంగా పనిచేస్తుంది అని చెప్పి CSIR అని చెప్పే ఒక సంస్థ మనకి ఈ రోజు వార్తలు. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క సంస్థలకు సంబంధించి అంశాలు వస్తున్నప్పుడు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్, చాలా ఇంపార్టెంట్ మనకి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పే ఒక సంస్థ మనకి దీన్ని వెలువరిస్తూ వార్తలు నిలిచింది. సో ఈ యొక్క కరోనా వైరస్ ఏ వైరస్ పైనే కాదు, కరోనా వైరస్ పైన కూడా అద్భుతమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. అందుకు ప్రూఫ్స్ ఇవే అని చెప్పి ఈ రోజు మనకి యొక్క CSIR వారు వెలువరిస్తూ వార్తలు నిలిచారు. మనకి ఈ యొక్క CSIR సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పవచ్చు. ఇటువంటి సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు అనేది మనకు వార్తలు నిలుస్తున్నప్పుడు అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ యొక్క డ్రగ్ కి సంబంధించి నిక్లోసమైడ్ డ్రగ్ కి సంబంధించి ఒక సంస్థ వెలువరిస్తూ వార్తలు నిలిచింది. సో ఇటువంటి డ్రగ్స్ కి సంబంధించినటువంటి అంశాలు కనుక వార్తలు నిలిస్తే వాటిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి డ్రగ్ కి సంబంధించిన అంశం. వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఒక ఇండెక్స్ అనేది మనకి వార్తలు నిలిచింది. సో గాయస్ మనకి మెయిన్ గా చూస్తే ఈ యొక్క సూచీకి సంబంధించి చూస్తే ఈ రోజు వచ్చేసరికి వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2021 అని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్ అనేది మనకి వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్ ప్రపంచ పెట్టుబడుల రిపోర్ట్ అని చెప్పవచ్చు. సో ప్రపంచ పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒక ఇండెక్స్ ఒక సూచి మనకి వార్తలు ఇచ్చింది. సో ఒక మెయిన్ థింగ్ ఏంటి అంటే మనకి పెట్టుబడులకు సంబంధించి సో మొత్తంగా ఈ 2021 సంవత్సరంలో మనకి ప్రపంచవ్యాప్తంగా సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించి ఏ దేశాలు మనకి రిపోర్ట్లో మనకి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి, టాప్ ప్లేసెస్ లో ఉన్నాయి. సో ఇటువంటి అంశాలకు సంబంధించి ఈ యొక్క రిపోర్ట్ అనేది వెలువరించడం అయితే జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2021 రిపోర్ట్ అని చెప్పే ఒక రిపోర్ట్ మనకి ఈ రోజు వార్తలో నిలవడం అయితే జరిగింది. సో మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే టాప్ ప్లేసెస్ లో ఉన్నటువంటి దేశాలు ఏవి అండ్ అదే విధంగా తీసుకుంటే మన భారతదేశం యొక్క స్థానం ఎంత. మెయిన్ గా తీసుకుంటే మనకి ఏ యొక్క పోటీ పరీక్షలో కూడా టాప్ ప్లేసెస్ లో ఉన్నటువంటి యొక్క దేశాలకు సంబంధించి అండ్ అదే విధంగా తీసుకుంటే అండ్ మన భారతదేశం యొక్క స్థానం ఎంత, ఈ యొక్క అంశాల పట్ల ఎక్కువగా కూడా మనకి బిట్స్ అనేది అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి మనం ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క ఇండెక్సెస్ కి సంబంధించి బిఫోర్ ఇప్పటి వరకు కూడా మనం కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేశాక నియర్లీ 20 రిపోర్ట్స్ 20 ఇండెక్సెస్ అనేది చూడడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక ఇండెక్స్ గురించి అయినా ఒక సూచి గురించి అయినా సరే మనకి డెఫినెట్ గా ఈ యొక్క పోటీ పరీక్షలు అడిగే పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంది.
సో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క ఇండెక్సెస్కి సంబంధించి ఎటువంటి బిట్స్ అడుగుతారు అంటే సంస్థలకి సంబంధించి ఏ యొక్క సంస్థ దీనిని ప్రవేశపెట్టింది, ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించబడుతుంది, అండ్ మెయిన్గా తీసుకుంటే ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క అంశాలకు సంబంధించి మనకి ఎక్కువగా కూడా బిట్స్ అనేది అడగడం జరుగుతుంది. అండ్ ఆ మంత్రిత్వ శాఖకు ప్రస్తుతం మనకి మంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి వారు ఎవరు, ఈ యొక్క అంశాల పరంగా మాత్రమే మనకి యొక్క ఇండెక్సెస్కి సంబంధించి ఈ యొక్క వార్తల్లో నిలిచినటువంటి అంశాల పట్ల మనకి ఈ యొక్క బిట్స్ అనేది అడగడం జరుగుతుంది. ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారు ఎక్కువగా కూడా మనకి యొక్క సూచీల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా బిఫోర్ 2 monthsలో ఏ యొక్క సూచీలు అయితే మన ఛానల్లో ప్రొవైడ్ చేయబడ్డాయి అవి కావచ్చు, లేదంటే ఏదైనా సరే బిఫోర్ 2 monthsలో ఉన్నటువంటి ఏ యొక్క ఇండెక్స్ గురించి అయినా సరే ప్రతి ఒక్క ఇండెక్స్ గురించి కూడా అబ్జర్వ్ చేయండి. ఆ యొక్క అంశాల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్, ప్రపంచ పెట్టుబడులకు సంబంధించినటువంటి రిపోర్ట్ 2021. సో ఈ యొక్క మనకి యొక్క ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి యొక్క రిపోర్ట్లో టాప్ ప్లేసెస్లో నిలిచినటువంటి దేశాలు, సో చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క టాప్ ప్లేసెస్లో నిలిచినటువంటి దేశాలు ఏవి, అండ్ ఇంపార్టెంట్ వచ్చేసరికి దీన్ని విడుదల చేసినటువంటి సంస్థ ఏది. సో ఈ యొక్క వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ని విడుదల చేసినటువంటి సంస్థ ఏది అంటే UNCPAD. చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. ఈ యొక్క సంస్థకు సంబంధించి ఇటీవల కాలంలో కూడా మనకు చూసాం. ఈ యొక్క UNCPAD సంస్థ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ అని చెప్పాం. సో యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ. సో ఈ యొక్క UNCPAD సంస్థ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసరికి జెనీవా, స్విట్జర్లాండ్. దీని యొక్క ప్రధాన కార్యాలయంగా ఈ యొక్క UNCPAD అనే ఒక సంస్థను అయితే నిర్వహించబడుతుంది. అండ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనకి ఏదైనా సరే ఈ యొక్క సంస్థ కనుక వార్తలు నిలిస్తే, అది కూడా మనకి ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు కనుక ఏవైనా వార్తలు నిలిస్తే ఆ యొక్క సంస్థల యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడ, అండ్ మెయిన్గా ఆ యొక్క సంస్థ ఎక్కడ నిర్వహించబడుతుంది, సో ఈ యొక్క అంశాలు అనేది ఎక్కువగా కూడా మనకి అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఆ యొక్క అంశాల పట్ల శ్రద్ధ వహించండి. సో మెయిన్గా తీసుకుంటే UNCPAD, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ట్రేడ్ డెవలప్మెంట్ అనే ఈ యొక్క సంస్థ జెనీవా, స్విట్జర్లాండ్ ప్రధాన కార్యాలయంగా పనిచేసినటువంటి ఈ యొక్క సంస్థ. సో మనకి ఇది వచ్చేసరికి ఐక్యరాజ్య అనుబంధ సంస్థ UNO, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. సో ఈ యొక్క UNO యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి UNCPAD ఈ యొక్క సంస్థ వారు వెలువరించినటువంటి రిపోర్టే మనకి ఈ యొక్క వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2021. సో ఈ యొక్క వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2021కి సంబంధించి టాప్ ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాల జాబితా. సో టాప్ ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాలు వచ్చేసరికి మనకి USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, $156 million అని చెప్పవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క నెంబరింగ్ అనేది కూడా మనకి ఏ యొక్క దేశం అంటే USA దేశం టాప్ ఫస్ట్ ప్లేస్లో నిల్చోవడం జరిగింది. అండ్ $156 billion అని చెప్పవచ్చు US డాలర్స్. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసరికి చైనా. సో ఎంత మనకి యొక్క చైనా దేశం అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. $149 billion తో ఈ యొక్క చైనా అనేది సెకండ్ స్థానంలో నిలవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ హాంకాంగ్. సో హాంకాంగ్ అన్న కూడా మనకి ఇది ఒక చైనాకి సంబంధించినటువంటి దేశంగానే చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క హాంకాంగ్ అనేది థర్డ్ ప్లేస్లో నిలవడం అయితే జరిగింది. మనకి 119 billion తో ఈ యొక్క హాంకాంగ్ అనేది వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క టాప్ 3 ప్లేసెస్లో నిలిచినటువంటి ఈ యొక్క దేశాల జాబితా తీసుకుంటే USA $156 billion అని, అండ్ అదేవిధంగా చైనా $149 billion అండ్ హాంకాంగ్ $119 billion. సో ఈ యొక్క 3 దేశాలు కూడా మనకి టాప్ 3 ప్లేసెస్లో నిలిచినటువంటి దేశాల జాబితాలో ఉన్నటువంటి దేశాలుగా చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన భారతదేశ స్థానం. సో ఈ యొక్క ఇండెక్స్లో మన భారతదేశానికి ఎన్నవ స్థానంలో నిలిచింది అంటే మనకి $64 billion తోటి మన భారతదేశం 5th ప్లేస్లో నిలిచింది. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్. సో ప్రపంచ మనకి మెయిన్గా తీసుకుంటే పెట్టుబడుల సంస్థల రిపోర్ట్ 2021లో మన భారతదేశం స్థానం ఎంత అని అడిగే పాసిబిలిటీ మనకి చాలా ఎక్కువగా ఉంది. సో ఆ యొక్క స్థానం తీసుకుంటే మన భారతదేశం స్థానం వచ్చేసరికి 5th ప్లేస్. సో $64 billion తోటి మన భారతదేశం 5th ప్లేస్లో నిలవడం అయితే జరిగింది.
చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పటికీ కూడా అనేక సంస్థలకు సంబంధించి అనేక ఇండెక్సెస్ అనేది మనకి విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఆ యొక్క ప్రతి ఇండెక్స్ లో కూడా మన భారతదేశానికి ఎన్నవ స్థానం ఉంది అండ్ ఏ స్థానంలో మన భారతదేశం ఉంది, ఈ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ మెయిన్ గా తీసుకుంటే టాప్ 3 ప్లేసెస్, సో టాప్ ప్లేసెస్ లో ఉన్నటువంటి దేశాల జాబితా. సో ఈ యొక్క అంశాలు అనేది మనకి ఎక్కువగా కూడా అడగడానికి పాసిబిలిటీ ఉంది. మేబీ మనకి కనుక ఈ యొక్క అంశానికి సంబంధించి ఎగ్జామ్ లో కనుక వస్తే ఎటువంటి బిట్స్ అడుగుతారు అంటే వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2021 టాప్ 3 ప్లేసెస్ అని చెప్పి అడుగుతారు. అండ్ మన భారతదేశం స్థానం ఎంత? 5th ప్లేస్. సో మన భారతదేశానికి ఈ యొక్క స్థానంలో మన ఎంత అంటే $64 బిలియన్. అండ్ దీన్ని విడుదల చేసినటువంటి సంస్థ, ఈ యొక్క నివేదికను విడుదల చేసినటువంటి సంస్థ ఏది అంటే UNCPAD, యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే జెనీవా, స్విట్జర్లాండ్. ఇది మనకి UNO, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థగా నిర్వహించబడుతున్నటువంటి ఈ యొక్క సంస్థ మనకి ఈ యొక్క వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ని విడుదల చేస్తూ వార్తలు నిలిచింది. సో ఈ యొక్క అంశాల పట్ల మనకి ఎక్కువ శాతం అనేది బిట్స్ అనేది అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారి యొక్క సంస్థలకు సంబంధించి, ముఖ్యంగా ఈ యొక్క ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు కనుక వస్తే ఆ యొక్క అనుబంధ సంస్థలకు సంబంధించి ముఖ్యంగా మనకి ఈ యొక్క ప్రధాన కార్యాలయాలు, సో మనకి మెయిన్గా ఉన్నటువంటి ఈ యొక్క ప్రధాన కార్యాలయాల పట్ల అండ్ టాప్ ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాలు అండ్ మన భారతదేశ స్థానం, సో ఈ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తనటువంటి ఫస్ట్ టాపిక్, ప్రపంచ పెట్టుబడులకు సంబంధించినటువంటి నివేదిక 2021. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తనటువంటి మరొక అంశం మరొక ఇండెక్స్ అని కూడా చెప్పవచ్చు, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. చాలా ఇంపార్టెంట్, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అని చెప్పవచ్చు. సో ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ మనకి ఒక స్వదేశీ సూచి మనకి వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్, ఇప్పుడే డిస్కస్ చేసాం. మనకి ఇటీవల కాలంలో ఎక్కువగా కూడా మనకి ఎక్కువ శాతం అడిగినటువంటి ఇండెక్సెస్ అని చెప్పి చూసాం. సో మనకి ఎక్కువ శాతం అడిగినటువంటి సూచీల జాబితా కూడా చూసాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మరొక సూచి అని చెప్పవచ్చు. సో మరొక సూచి ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. అదేంటి అంటే ఈజ్ ఆఫ్ లివింగ్ సూచి. చాలా ఇంపార్టెంట్, మనకి ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అని చెప్పి చెప్తా. సో ఈ యొక్క ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ కి సంబంధించినటువంటి అంశాలు చూసుకుంటే ఈ యొక్క ఇండెక్స్ కి సంబంధించి మనకి ఏ ఏ దేశాలు మనకి స్థానం ఫస్ట్ ప్లేస్ లో నిలబడ్డాయి అండ్ అదే విధంగా తీసుకుంటే మన భారతదేశం స్థానం ఎంత. సో మెయిన్ గా టాప్ ప్లేసెస్ లో ఉన్నటువంటి దేశాలు ఎక్కువ శాతం కూడా మనకి ఈ యొక్క టాప్ ప్లేసెస్ లో ఉన్నటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్ గా తీసుకుంటే మనకి టాప్ 5 ప్లేసెస్ లో ఉన్నటువంటి దేశాల సంఖ్య. సో ఈ యొక్క ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, మనకి ఈ యొక్క ఈజ్ ఆఫ్ ఇండెక్స్ అంటే స్వదేశీ సూచికి సంబంధించి నగరాలను, సో మన యొక్క స్వదేశీ నగరాలను బేస్ చేసుకొని వస్తున్నటువంటి ఒక సూచిని అని చెప్పవచ్చు. సో మోస్ట్ లివబుల్ సిటీస్ గురించి వివరించేటువంటి విడుదల చేసినటువంటి ఒక సంస్థనే మనకి ఈ యొక్క ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. చాలా ఇంపార్టెంట్, మన యొక్క స్వదేశీ మన యొక్క దేశంలో ఉన్నటువంటి నగరాల్లో మోస్ట్ లివబుల్ సిటీస్ ఇంది. సో ఈ యొక్క అంశాల గురించి విడుదల చేసినటువంటి నివేదిక. ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క మోస్ట్ లివబుల్ సిటీస్ గురించి మనం ఒక ఇండెక్స్ అనేది విడుదల చేసినటువంటి అంశం గురించి చూసాం. అండ్ మెయిన్ గా తీసుకుంటే టాప్ ప్లేసెస్ లో ఉన్నటువంటి దేశాల సంఖ్య తీసుకున్నాం. ఆ రోజు మనకి ఆ యొక్క సమయంలో మనకి టాప్ ప్లేస్ లో ఉన్నటువంటి దేశం వచ్చేసరికి బెంగళూరు అని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఆ విధంగా మనకి మోస్ట్ లివబుల్ సిటీస్ కి సంబంధించి ఇటీవల కాలంలో కూడా డిస్కస్ చేసాం. మరలా మనకి ఈ రోజు ఈ యొక్క ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనేది వార్తలో నిలిచింది. స్వదేశీ సూచి ఇటీవల కాలంలో నగరాలకు సంబంధించి చూసాం. ఈ రోజు వచ్చేసరికి స్వదేశీ నగరాలకు సంబంధించినటువంటి ఒక సూచి మనకి మోస్ట్ లివబుల్ సిటీస్ కి సంబంధించినటువంటి ఒక సూచి విడుదల చేసి వార్తలో నిలిచిందని చెప్పవచ్చు. సో ఆ యొక్క విడుదల చేసినటువంటి సంస్థ ఏది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క సంస్థలకు సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క సిటీస్ కి సంబంధించి విడుదల చేసినటువంటి సంస్థ ఏది అంటే CSE. ఇటీవల కాలంలో కూడా మనం ఈ యొక్క CSE సంస్థకు సంబంధించి చాలా ఇంపార్టెంట్, మనకి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క CSE సంస్థ. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అంటే మనకి మోస్ట్ లివబుల్ సిటీస్ కి సంబంధించి ఒక జాబితాను విడుదల చేసినటువంటి సంస్థ మనకి ఈ యొక్క CSE అనగా మనకి ఏంటి అంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. సో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ యొక్క ఈ యొక్క సంస్థ విడుదల చేసినటువంటి సూచి మనకి మోస్ట్ లివబుల్ సిటీస్ గురించి ఈ రోజు మనకి వార్తలు వచ్చింది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్నటువంటి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ CSE వారు విడుదల చేసినటువంటి ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ మోస్ట్ లివబుల్ సిటీస్ కి సంబంధించి విడుదల చేసిన జాబితాలో
టాప్ ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాల జాబితా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎక్కడా కూడా మనం మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క టాప్ ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాల జాబితా అండ్ ఇండెక్స్లో ఉన్నటువంటి దేశాలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి టాప్ ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాలు. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం వచ్చేసరికి బెంగళూరు, అండ్ సెకండ్ వచ్చేసరికి చెన్నై, అండ్ థర్డ్ మనకి సిమ్లా. సో మనం చాలా ఇంపార్టెంట్ మనకి సిమ్లాకి సంబంధించి ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క సిమ్లాకి సంబంధించి చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక స్టేట్స్ మనకి ఈ యొక్క అంటే ఇంపార్టెంట్ స్టేట్స్ మనకి లివబుల్ సిటీస్ అని చెప్తాం. సో ఆ యొక్క ప్రాంతాలు ఆ యొక్క రాష్ట్రాల జాబితా తీసుకుంటే మనకి ఏమున్నాయంటే బెంగళూరు సిటీ, అండ్ అదేవిధంగా తీసుకుంటే చెన్నై, అండ్ మెయిన్గా తీసుకుంటే సిమ్లా, అండ్ ఫోర్త్ వన్ భువనేశ్వర్, అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి బాంబే. సో ముంబై అని చెప్పి అంటాం. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించి టాప్ ప్లేసెస్లో ఉన్నటువంటి నగరాలకు సంబంధించి విడుదల చేసినటువంటి సూచి ఏది అంటే CAC, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఈ యొక్క సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వారు విడుదల చేసినటువంటి మోస్ట్ లివబుల్ సిటీస్కి సంబంధించి ఈ రోజు మనకి ఈ యొక్క టాప్ 5 ప్లేసెస్లో నిలిచినటువంటి రాష్ట్రాలు ఏవి అంటే బెంగళూరు, చెన్నై, సిమ్లా, భువనేశ్వర్ అండ్ బాంబే. సో ఈ యొక్క టాప్ ప్లేసెస్లో నిలిచినటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క సిటీస్కి సంబంధించి ఇటీవల కాలంలో కూడా నియర్లీ మనం 2 months బ్యాక్ చెప్పాం. కొన్ని యొక్క మోస్ట్ లివబుల్ సిటీస్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని కూడా డిస్కస్ చేసాం. అండ్ ఈ యొక్క మోస్ట్ లివబుల్ సిటీస్ మరొకసారి మనకి ఈ రోజు వార్తలో నిలవడం అయితే జరిగింది. తరచూ వార్తలో నిలిచినటువంటి అంశాలు కనుక ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎందుకంటే మనకి ఎక్కువ శాతం మరలా ఏవైతే వార్తలు నిలుస్తున్నాయో ఆ యొక్క అంశాల పట్లే బిట్స్ అనేది అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి ఈజ్ ఆఫ్ లివింగ్ వారు ప్రవేశపెట్టినటువంటి ఒక సూచి. మనకి మెయిన్గా మోస్ట్ లివబుల్ సిటీస్కి సంబంధించి ఈ రోజు విడుదల చేసినటువంటి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వారు విడుదల చేసినటువంటి ఒక సూచి. సో ఈ యొక్క సూచీలో మనకి టాప్ 5 ప్లేసెస్లో ఉన్నటువంటి యొక్క రాష్ట్రాలు మనం ఈ రోజు చూడడం అయితే జరిగింది. బెంగళూరు, చెన్నై, అండ్ అదేవిధంగా షిమ్లా, భువనేశ్వర్ అండ్ బాంబే. సో ఈ యొక్క టాప్ ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాల జాబితా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. సో గైస్, ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తలో నిలిచినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ గురించి. ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, జాబ్ ప్రొఫైల్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే మనం యాప్టిట్యూడ్ క్లాసెస్ని కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ అదేవిధంగా తీసుకుంటే మనకి ఒక యాప్టిట్యూడ్ క్లాసెస్ అనే కాదు, లైవ్ అప్డేట్స్ గురించి కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ని ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా డైలీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, డైలీ న్యూస్ పేపర్ అప్డేట్స్ కావచ్చు. సో వీటన్నిటిని కానీ మీరు కనుక పొందాలి అనుకుంటే మా యొక్క ప్రతి అప్డేట్ని, మా యొక్క డైలీ ప్రతి ఒక్క అప్డేట్స్ అన్నిటిని కూడా మీకు కనుక రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ని, మా యొక్క ప్రతి వీడియోని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.